జయరామ పంతులు గారు పంతులు కార్యవర్గ సంఘాన్ని నడిపించి మహిళా సంఘంను నడిపించవలసిన ప్రధానం మేమేమైనా ఎంత ఉంటాం కానీ సంఘం భవనం చూపులు ఆలోచన చేసి నెలకొక కార్యక్రమం మీరు మహిళలు వచ్చేటట్టు మేము ఎంతమంది సపోర్ట్ ఉన్నాము మీరు మహిళలు కార్యక్రమము ఆడవాళ్ళు అమ్మ మనకు 360 వ్రతాలు ఉన్నాయి. ఎన్నో 360 వ్రతాలు మానవ జన్మలో చేసి ఎవరమ్మా వైశ్యుడే ఎక్కువ చేస్తాం చెప్తున్నాను. నేను ఏమన్నా మనసా వాచ కర్మ మనం ఏ పని చేసినా తల దించుకునే పనులు మాత్రం జీవితంలో కాలేజీలో అరేంజ్ చేసిండు. ఇక్కడే అల్పారం రాత్రి 7:30 వచ్చి పవిత్రమైనటువంటి దినం. అటువంటి మహాపతివ్రత అయినటువంటి సాధ్వీమణి పార్వతీదేవి వాసవి మాత ఈరోజు పరిస్థితులను బట్టి ఆమెనే దహనం చేసుకున్నటువంటి దినం కనుక అంత పెద్ద త్యాగమూర్తి అమ్మవారు ఎవరి కోసమయ్యా? దేవతల కోసం, మానవుల కోసం తమ యొక్క ఆత్మను అర్పించినటువంటి మహత్తరమైనటువంటి దివసము ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినం కనుక త్యాగము, దీని వెనుక త్యాగం. మనకి ఎన్నో సంపదలు ఉన్నాయి, బదులుదామంటే మనస్సు సంచరిస్తలేదు కనుక త్యాగాన లభతే జ్ఞానం, జ్ఞానేన లభతే భగవాన్. జ్ఞానం లేకుండా భగవంతుడు రాడు. జ్ఞానానికి మూలం త్యాగం. అన్ని త్యాగం చేయాలి, డబ్బే కాదు. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ ఇత్యాది షడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టే ప్రయత్నం మనం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఈ 6 శత్రువులు మనలో ఉన్నారు. అందరికీ ఉన్నారో లేరో నాకైతున్నారు. కాబట్టి వీటిని ఒకటి మనం బయటకు పంపించేందుకే ఈ జన్మ మనకు భగవంతుడు ఇంత జీవితం ఇచ్చి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు ఇంకా బతికిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఇంకేమో లౌకిక సుఖాలు కాదయ్యా, ఇక్కడి నుంచి మార్గాన్ని మార్చుకో, నీలో ఉన్న అరిషట్ వర్గాలను దూరం చేసుకో, పరమాత్మ నిలయంగా చేసుకో. దయగల హృదయమే భగవంతుని నిలయం, దయతో కూడినటువంటి నిలయం. చాలాసార్లు మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలి అని మహర్షులు శంకరాచార్యులు చెప్తున్నారు. సనాతన ధర్మం అంటే ఏమిటి అమ్మ? మనం కూడా చెప్పినా, మీరు ఒక్కసారి రివ్యూ చేయమని. సనాతన ధర్మము అంటే ఆరాధన మొట్టమొదటి, తర్వాత భూతదయ, ఇతర ప్రాణిని దైవత్వంగా చూడడం ఒకటి, ఆరాధన ఇంట్లో దేవతారాధన, వ్యక్తారాధన, మనకంటే పెద్దవాళ్ళ ఆరాధన, స్వాముల ఆరాధన, సన్యాసుల ఆరాధన, తల్లిదండ్రి ఆరాధన, ఇవన్నీ ఆరాధన కింద వస్తాయి. 2 కర్మలు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు నీవు అంటే నీవు ఆరాధన చేస్తున్నావు, తర్వాత ఈ యొక్క భగవంతుని యొక్క విగ్రహారాధన, మనిషి ఆరాధన అంటే ఇవన్నిటి కింద వస్తాయి. కాబట్టి సనాతన ధర్మంను కాపాడుట అంటే ఆరాధనతో పాటు ఇతర ప్రాణిని అయినంత వరకు దైవత్వంగా ప్రేమతో చూసే గుణము మనకుంటే మనం సనాతన ధర్మంను కాపాడినట్టు. లేకపోతే సనాతన ధర్మంను కాపాడే ఎవరయ్యా? పంతుల, మధ్యల, అతల ఇవన్నీ టైటిల్స్ అవసరం లేదు. ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు అంటే ఆరాధనతో పాటు అందరినీ క్షేమంగా ఉండమని కోరుకుంటే తప్పేముంది? నువ్వు 50 కోట్లకున్నావు, నేను 49 ఉన్నా, 1 కోటికి పొరకేం లేదు. ఆయనతో పాటు నాకు ఏమని కోరి తప్పలేదు. ఆయన 50 కోట్లు డౌన్ చేయమనే భావన ఉండకుండా ఉండడమే ఆరాధన. కాబట్టి ఆ దైవత్వమైనటువంటి గుణాన్ని మనకు ప్రసాదించి దుర్భాగ సమస్త ఆర్య వైశ్య సంఘ సర్వ సభ్యులకు అమ్మవారి అనుగ్రహంతోనే
మనలో ఉన్నటువంటి ఈ యొక్క దుర్గుణాలను దూరం చేసి సద్గుణం చేత ఈ జన్మలోనే మనకు మోక్షం రావాలి. చచ్చిపోయి కుక్కను పందాయి పూర్తిగా మనకు సాగం లేదు. ఎన్ని రోజులు బతుకుతామో మన యొక్క ఐశ్వర్య సంపదలతో మనకు ఎప్పుడు రాసినదో తెలియదు. కాబట్టి ఆ సద్గుణాల చేత మనలను ఆ పరమేశ్వరుని యొక్క శివ సాయుధ్యానికి మనకి ఎంత అర్హత ఉందో అంతను సాధింపబెట్టాలి. అమ్మవారు నిష్ణాతులను చేయాలి, మనల్ని ఉద్ధరించాలి, మోక్షానికి మార్గం ఇవ్వమని ఆ వాసవి మాతను కోరుకుంటూ అందరినీ శుభాశిస్తులైతే ఆశీర్వదించడం జరిగింది. జగదంబ మాతాకి వెంకటేశ్వర స్వామి భగవానికి ధర్మస్య ధర్మస్య అధర్మస్య అధర్మస్య ప్రాణయోమే ప్రాణయోమే లోకస్య లోకస్య గోమాతాకి 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 హర 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 ఆనంద విశ్వపాలనే వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. ప్రపంచంలో దేవతా గణంలో పరమేశ్వరులకు ఉన్నటువంటి అధికారాలు ఏ దేవతకు కూడా లేవు. ఆ ఈశ్వరుడికి సర్వహక్కులు పుట్టించేది, ఆపేది, యజమానించేది, చాలా సంపదలు కావాలి. ఐశ్వర్యంలో హరహర మహాదేవ హరహర హరహర ఈ హరహర అన్నప్పుడు హాయాక్షరము నాభి నుంచి గట్టిగా ఎవరైతే ప్రయత్నం చేసి స్వామిని పిలుస్తారో 1000 మంది 1000 ఆవులలో ఉన్న దూడ ఒక్కసారి అంబా అని ఆ దూడ అరిస్తే తల్లి ఎట్లయితే 1000 ఆవులను తప్పించుకొని దూడ దగ్గరికి వస్తుందో ఆ విధంగా భక్తుడు శంకరుణ్ణి నామస్మరణ చేస్తే అందరి ధనాన్ని వదిలిపెట్టి భక్తుడి దగ్గరికి వచ్చి వరాలిస్తాడని పురాణ ప్రవచనం. కనుక అన్ని దేవతా విగ్రహాల సంఘ సర్వ సభ్యులకు మహా పండుగ దినం, పర్వదినం, ఆనందమైన దినం. ఇంకా మా కార్యవర్గంలో రాష్ట్ర అందరితో ఒక్కసారి సూచన, మీ ప్రధానమైన నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు పెనుగొండకు తీసుకుపోయి భార్యాభర్తలు ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో యాదగిరిగుట్టలో ఏ విధంగా దేవాలయాలు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ లో వైశ్యులకు ఈ రోజు ఈయన శుభ సూచకం. వైశ్యులు అనే గుర్తింపు వచ్చేసింది. ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి సతీమణి పట్టు బట్టలు తీసుకొని పెనుగొండకు వెళ్ళడం జరుగుతుంది. అంటే వాసవి మాత అనేది మొత్తం జగజ్జనని, జగతికే వాసవి మాత అనేది ప్రపంచానికి తెలిసింది. మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రోజు మనం కోరడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే ఆత్మార్పణ దినం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా పెనుగొండకు పట్టు వస్త్రాలు అదేవిధంగా తీసుకెళ్ళాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. వైశ్యుడు ఎక్కడైతే గుర్తింపబడతాడో, ఎక్కడైతే అతనికి గుర్తింపు ఇస్తారో అక్కడ ఉన్న ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది మంచి చక్కటి ఉదాహరణ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైశ్యులకు చాలా అరుదైన గౌరవం లభించింది. ఇవాళ పెనుగొండలో ప్రభుత్వం ఆధీనంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది వైశ్యులు సాధించుకున్న ఏకైక చాలా మంచి పని. దీన్ని మన వైశ్య సోదరులు గమనించుకొని మనం కూడా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే రోజుల్లో కూడా మన వాసవి మాతకు మన ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరడం జరుగుతుంది. జై వాసవి. కన్యకా పరమేశ్వరి మహారాజ్ఞికి జై. ఈరోజు దుబ్బాకలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఇవాళ మాఘశుద్ధ విధియ సందర్భంగా అమ్మవారు ఆత్మార్పణ చేసిన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి
అభిషేకము శ్రీచక్రార్చన పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ యొక్క వాసవి మాత వైశ్య కులాన్ని ఉద్ధరింపజేయడానికి 108 స్తోత్రాలతో కూడా అమ్మ అగ్నిలో ఆహుతి చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుల్లో లీనమైనటువంటి సందర్భంగా అమ్మవారికి ఆ యొక్క ఇటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైతే వైశ్యులు అమ్మవారి యొక్క కులదేవతగా చేసుకొని ఇటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ పట్టణంలో, ఆ గ్రామంలో, ఆ దేశంలో కూడా సుభిక్షంగా ఉంటుందనే భావన చేత ఆ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినోత్సవ పూజా కార్యక్రమాన్ని జరుపుకుంటాం. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై.